నమస్కారం అండి. మొన్న తానా ఎలక్షన్స్ జరిగినాయి. దాన్ని మే 13వ తారీఖున కౌంటింగ్ జరిగింది. దాంట్లో నాకు 10,000 పైగా మెజారిటీ ఓట్లు వచ్చి నన్ను గెలిపించినందుకు, ఓట్లు ఇచ్చి గెలిపించినందుకు తానా సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే తానా 40 సంవత్సరాల క్రితం కాకర్ల సుబ్బారావు గారు, గుత్తికొండ రవీంద్రనాథ్ చౌదరి గారు ఇలాంటి ఎంతోమంది పెద్దలు దీన్ని స్టార్ట్ చేశారు. ఆ తానాకి అధ్యక్షుడిగా ఎన్నికవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అవకాశాన్ని నేను ఎటువంటి పరిస్థితిలో కూడా దుర్వినియోగం చేయను. ఖచ్చితంగా అది ఏ పర్పస్ కోసమైతే ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారో దానికి 100% బద్దున్నై ఉండి ఈ మిషన్ స్టేట్మెంట్ నేను ముందుకు తీసుకొని వెళ్తానని మీ అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను. అలాగే నాకు ఈ ప్రాసెస్లో కొంత టైం పట్టిన ఒక 2-3 నెలలు చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అవటం, కొత్త వాళ్ళు కాదు పరిచయమైన వాళ్ళు కూడా దగ్గరగా తెలవటం, వాళ్ళతో ఆ వర్క్ చేయటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే మన అవసరానికి వెళ్ళినా కూడా ఎంతో ఆత్మీయంగా దగ్గర తీసుకొని వాళ్ళని తెలుసుకునే అవకాశం మనకు వచ్చింది. ఈ అవకాశం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో మనం ఫ్రీ టైంలోనే వర్క్ చేస్తాం, కానీ ఇక్కడ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మనకి ఇంతమంది మనం మంచి కోరుకునే వాళ్ళు, మన కోసం వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు అన్నంత ఆనందం కనిపించింది. అలాగే వీళ్ళందరూ ఎంతోమంది ఈ తానాలో ఉన్న సభ్యులు ప్రతి ఊర్లో కూడా నాకు సపోర్ట్ చేశారు. అందుకనే అందరూ చేసిన ఈ సపోర్ట్ మూలానే నాకు ఈ 10,000 ఓట్లు వచ్చే అవకాశం, అంటే ఎక్స్ట్రాగా మెజారిటీ వచ్చే అవకాశం దక్కింది. ఈ ప్రాసెస్లో నాకు ఉపయోగపడిన పెద్దలు న్యూయార్క్ నుంచి పెద్దలు దశరథ రామరెడ్డి గారు కానీ, తర్వాత తిరుమలరావు గారు, తులసి గారు, అలా ఎంతోమంది ప్రతి వాళ్ళు, మల్లారెడ్డి గారు, అలాగే నా స్నేహితుడు విద్యాధర్ గారపాటి, అలాగే మా ఇంకా జయరామ్ గారు, గంగాధర్ గారు, సతీష్ వేమన, అందరూ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రాసెస్లో నాకు బోల్డని సపోర్ట్ చేసిన నా మిసెస్ నీలిమ అండ్ పిల్లలు, తర్వాత నాకు మా బ్రదర్ రాజా, మా బ్యాక్ హోమ్ మా పేరెంట్స్ అందరికీ నాకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాసెస్లో ఇంకా బాగా కష్టపడిన శ్రీనివాస్ సజ్జా కానీ, శిరీష కానీ, అలాగా చాలామంది నాకు హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కూడా నాకు నా ధన్యవాదాలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో అండి, నేను ఏకగ్రీవంగా 2017 అండ్ 2019 పీరియడ్కి తానాకు రీజనల్ కోఆర్డినేటర్గా నాకు అవకాశం ఇచ్చిన తానా పెద్దలందరికీ, మా ఫ్యూచర్ లీడర్ జయశేఖర్ తాళ్ళూరు గారికి, నా తానా సభ్యులు అండ్ తానా వాలంటీర్స్ అండ్ ఆల్ మై సపోర్టర్స్కి చాలా ధన్యవాదాలండి. ఈ సందర్భంగా మొన్న జరిగిన ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ తానా హిస్టరీలో ఎప్పుడు ఇటువంటి లేని మెజారిటీ, ఇంకా ముందు తానా ఫ్యూచర్లో ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి. 10,000 కి దగ్గరగా అత్యధిక మెజారిటీ తోటి గెలిచిన మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తాళ్ళూరి జయశేఖర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ఈయనతో కలిసి ఇంకా ఈ 2 సంవత్సరాల్లో సతీష్ వేమన్ గారి లీడర్షిప్లో పనిచేస్తూ ఇంకా రాబోయే 2021 రైట్ 1921 కన్వెన్షన్ న్యూయార్క్ న్యూజెర్సీలో అండి పక్కా డిసైడెడ్
సో దీనికి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాం. మేము అందరం కూడా ఆయన వెనకుండి డీసీలో పక్కా అనుకుంటున్నాను నేను. డీసీలో జరగబోయే దానికంటే ఇంకా ఎక్కువ అద్భుతంగా మేము విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా మేము ఇంకొకసారి మా లీడర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాసెస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. తానా ఎలక్షన్స్ మే 14 తారీఖు జరిగాయండి. జయశేఖర్ తాలూరు గారు న్యూయార్క్ నుంచి తానా ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశారు. అత్యధిక మెజారిటీ 10,000 ఓట్లు పైగా మెజారిటీ తోటి ఘన విజయం సాధించారు. తానా 40వ వార్షికోత్సవం న్యూయార్క్లో చేశారండి. ఎక్కడైతే తానా పుట్టిందో అక్కడే తానా 40వ వార్షికోత్సవం తానా అధ్యక్షత వహించక ముందే చేశారు చాలా ఘనంగా. అలానే తానా 2020 విజన్ కన్వెన్షన్ కూడా న్యూయార్క్లో చేస్తారని కోరుకుంటున్నాను. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రావు ఓలేటి. ఇది ఘన విజయంగా జయశేఖర్ తాళ్ళూరి గారు తానా రికార్డు ఎలక్షన్స్ బ్రేక్ చేసి 10,000 ఓట్ల మెజార్టీతో దగ్గరగా గెలిచారంటే నాకు తెలిసి తానాలో ఇంత మట్టుకు ఎవరికి ఇంత ఘన విజయం వచ్చింది అనిపించట్లేదు. దానికి పోలికగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే డ్రీమ్స్తో రెండో డేట్న ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా డిలే చేశారో అలాగే ఆ రిజల్ట్స్ చూపించైనా మా అందరికీ మనస్ఫూర్తిగా సంతోషాన్ని కల్పించాడు. కాబట్టి జయశేఖర్ గారు సంతోషం. అలాగే గారపాటి గారు, విద్యాధర్ గారు ఎవడో పోటీ లేకుండా గెలిచాడండి. వీళ్ళిద్దరూ ఏ స్వలాభం లేకుండా తానాన్ని ఇంకో మెట్టు కాదు ఇంకో 4 మెట్లు పైకి పంపించి ఇద్దరు చక్కగా అందరినీ పలకరించే మనస్తత్వం ఉన్న మనుషులు. సో పైకి పంపిస్తారు, ఇంకా పైకి తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేమందరం ఇక్కడికి విద్యాధర్ గారపాటి కానీ మిత్ర బృందం అందరం జై గారి విజయాన్ని పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చామందరం. ముఖ్యంగా చెప్పాలంటే జై గారు విజయం పొందలేదు, విజయమే జై గారిని వరించింది అది చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పదవి అనేది ఆయన కొత్త కాదు, పదవి అనేది ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఇప్పటి నుంచే కాదు, ఆయన కుటుంబం మొత్తం మంచి సేవా దృక్పథంతో ఉన్నారు. జై గారు కానీ తాళ్ళూరి కుటుంబం మొత్తం ఈరోజు ఖమ్మం జిల్లా, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ సో తెలుగు వారందరికీ తెలుగువాడు అంటే చాలు, వాళ్ళందరూ ఏం కష్టాలున్నా సరే మేమున్నామని చెప్పేసి ప్రతి పేదవారికి ఎన్నో ఉపాధి కార్యక్రమాలు అందిస్తూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు, తెలుగు ప్రజలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళకి తోచినంతగా సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఈరోజు తానా అధ్యక్షుడిగా, తానా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది నిజంగా తానా సభ్యులందరినీ అభినందించాలి. ఇలాంటి మంచి వ్యక్తిని ఎన్నుకున్నందుకు ఇది జై గారి విజయం కాదు, తానా సభ్యుల విజయం, తెలుగోడి విజయం. సో ఇలాంటి వ్యక్తి నిజంగా మనకు రావడం అనేది నిజంగా అదృష్టం. సో ఖచ్చితంగా జై గారు, జయశేఖర్ తాళ్ళూరి గారు ఆయన వెనుకుండి నడిపించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, నీలిమా గారిని, వాళ్ళ కుటుంబ పిల్లల్ని అందరినీ అభినందించాలి. తాళ్ళూరి పుండరీకాక్షయ్య గారిని, తాళ్ళూరి రాజా గారిని అండ్ జయశేఖర్ గారి సోదరిమణి అండ్ డాక్టర్ అనిత గారిని అందరినీ అభినందించాలి. వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా సేవా దృక్పథంలో ఉంటారు. ఎవ్వరూ డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేసి ఆ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పేసి ఉండాలి. నిజంగా ఇలాంటి కుటుంబంతో మా అనుబంధం ఏర్పడడం అనేది మా అదృష్టం. అదేవిధంగా ఈరోజు తానా యొక్క మిజన్ కానీ విజన్ కానీ ఇంకా ఎన్నో 100 రెట్లు ముందుకు తీసుకెళ్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. ఈ తానా సభ్యులందరికీ కూడా నమ్మకం ఉంది కాబట్టి ఆయనకు 10,000 పైచులకు మెజారిటీ అందించి ఘనంగా ఆయన్ని తానా అధ్యక్షుడిగా సన్మానించారు. ఈరోజు మేమందరం అభినందించడానికి వచ్చాం. కంగ్రాట్స్ జయశేఖర్ గారు, కంగ్రాట్స్ నీలిమ గారు. అండ్ అదేవిధంగా మా అన్న విద్యాధర్ గారపాటి, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలక్షనే లేకుండా, ఎదురు వ్యక్తే లేకుండా అజాతశత్రువైనటువంటి మా విద్యాధర్ గారపాటి గారు ఈరోజు ఏకగ్రీవంగా ఇక్కడ న్యూయార్క్ రిప్రజెంటేటివ్గా ఎన్నికై తానా యొక్క చరిత్రని న్యూజెర్సీ ఈస్ట్ కోస్ట్ మొత్తం వ్యాపింపజేసి నెక్స్ట్ అప్కమింగ్ తానాలో మరో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెలుగువాడికి ఏ కష్టం వచ్చినా విద్యాధర్ గారపాటి, జయశేఖర్ న్యూజెర్సీ నుంచి మా అన్నలు ఇద్దరు ఉన్నారు. మేమున్నాం అన్నల వెనుక, ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నాం.